నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు త్వరలోనే నీటి లభ్యత బులెటిన్ ను విడుదల చేస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతుకు అండగా నిలిచేందుకు ఈ నెల 11న ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్ వస్తున్నట్లు వెల్లడి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కనుమూత విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చెందినట్లు తెలిపారు. తుఫాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి నిమ్మల చెప్పారు. త్వరలోనే నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని మీడియాకు వివరించారు. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని, మద్దతు ధరలు సైతం కల్పిస్తామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెళ్తున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునేవారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగానే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. కోకో రైతులు 900 రూపాయలు మాకు రేటు కావాలంటే 450 రూపాయలు కొంటా ఉంటే 50 రూపాయలు కల్పిస్తామని చెప్పారు. కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు. మీరు ఎంచేదంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదన్నా తక్కువ ధరలు కొనే పరిస్థితిలో రైతులకి స్థిరీకరణ కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడ్ను కూడా దించి మరి రైతుకు నష్టం లేకుండా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేసేవారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విశాఖపట్నం మాజీ శాసనసభ్యుడు పల్లా సింహాచలం కన్నుమూశారు. దీనిపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పల్లా సింహాచలంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. 1989 నుండి తెలుగుదేశం పార్టీకి పల్లా సింహాచలం అమూల్యమైన సేవలు అందించారని, పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది అని లోకేష్ పేర్కొన్నారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం 2 నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. పల్లా సింహాచలం సౌమ్యుడిగా నిరాడంబరంగా ప్రజలతో మమేకమయ్యేవారని లోకేష్ తెలిపారు. కాగా విశాఖ సీతంపేటలో ఉన్న సింహాచలం భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం 6 గంటలకు గాజువాకలోకి ఆయన నివాసానికి తీసుకువస్తారు. 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
అమ్మ పేరుతో మొక్క నాటాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు భాజపా నేతలు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు పెద్దగంటియాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేదికైంది. నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందన్న ప్రధాన సూచన ఆచరణ సాధ్యమైతే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలనే ఆలోచన అద్వితీయమని పేర్కొన్నారు. పచ్చని చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలి అని సూచించారు. మండల అధ్యక్షుడు పేర్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి నాదల్లా జ్యోతి, దీనంకొండ కృష్ణంరాజు, ములకలపల్లి ప్రకాష్, నాగేశ్వరరావు, తులసీదాసు, మనోహర్, కృష్ణారెడ్డి, రామస్వామి, రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా పాఠశాల ఆవరణలో బాదం, జామ, మామిడి, వేప, కొబ్బరి మొక్కలు నాటారు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, ఆయన యొక్క సూచనలతో అమ్మ పేరు మీద ఒక మొక్క అనే ఒక మంచి కార్యక్రమం జరగబడుతుంది. ఈరోజు గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గొడ్డోనపాలెం స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో గాజువాక బీజేపీ సమన్వయకర్త అయినటువంటి సోదరులు కర్ణంరెడ్డి నరసింహరావు గారు, అలాగే బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు అలాగే పాల్గొనడం జరిగింది. అయితే మోదీ గారు ఏ పని చేసినా కూడా కానీ ఒక సంచలనం ఉంటుంది. ఈ రోజు ప్రజలకు అవసరం, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆక్సిజన్ అందాలి, ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటితే మన దేశం అంతా కూడా చక్కగా పచ్చదనంతో చక్కగా అందరికీ కూడా మంచి శ్వాస అందే విధంగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయించినందుకు మండల అధ్యక్షులైనటువంటి పేర్ల అప్పారావు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అటు మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు, పర్యాటకులకు, అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధరేశ్వరిలో 3 కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, బహిరంగ సభా వేదిక తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం తేదీని మరలా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చే చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంటు సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు. వారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది.
19వ తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా 1-2 గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోయి కోట్లాది రూపాయలు సంపాదించుకుని నేడు తిరిగి ముసుగులేసుకుని కూటమి పార్టీలోకి చేరి పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం రావివారిపాడు గ్రామంలో అక్రమ బొండు ఇసుక తవ్వకాలకు ఇసుక మట్టి మాఫియా తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రులు వందలాది లారీల ద్వారా అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇసుక అక్రమంగా తవ్వేసి గోతులు పెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను. ఏమండి, ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు, అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు, పగల పెట్టచ్చు కదా, పర్మిషన్ ఉంటాయని ఆయన పంపించాడు. ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో 5 ఏళ్ళు కూడా ఇదే వ్యాపారం, టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేశారో పేర్లు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండి ఇసుక వ్యాపారం సేమ్ టీం, సేమ్ లారీలు, సేమ్ జేసీపీలు, సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి, అది కూడా రైతులు మన ఇటుక బట్టీలకు సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపవేస్తారు. అటువంటిది అవ్వకూడదని మేము ఈవేళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు, నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తాను, మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను, ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు, ఎందుకంటే బోల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా. మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోయి ఉంటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది? అర్ధరాత్రిగా చట్టం చెప్తుంది అర్ధరాత్రిగా వెహికల్స్ వెళ్ళకూడదని, హెవీ వెహికల్స్. విశాఖ జిల్లా గాజువాకలో ఈద్ ఉల్ జుహా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఆజిమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్రగా బయలుదేరి బీసీ రోడ్లో గల ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సున్నీ జామా మసీద్ ఇమాం సాకిర్ ఈద్ నమాజ్ను చదివించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, కార్పొరేటర్ ఇమ్రాన్, మదీనావల్లి, రిజ్వాన్, షౌకత్ అలీ, రాజీవుల్లా రెహమాన్, లుక్మాన్, ఆన్జర్ వల్లి, జబ్బార్, మోతీ, ఇషాక్, ఎండి ముర్తాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా గాజువాకలో సున్నీ జామా మసీద్ మరియు మదీనా మసీద్, గౌసా మసీద్ మరియు వివిధ యూతులందరూ కలిసి శాంతి ర్యాలీగా గాజువాక కంటి రోడ్ నుంచి బీసీ రోడ్డు ఈద్గా మైదానం చేరుకోవడం జరిగింది. ఈద్గా మైదానం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈరోజు ముస్లిమ్స్తో పాటు హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది అనాదిగా. ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాక గాజువాకలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈద్ ముబారక్. ఈదుల్ అదా పండగ సందర్భంగా అందరూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఇవాళ ఈద్గా మైదానం బీసీ రోడ్లో ఈద్గాలో ఈదుల్ అదా పండుగ చాలా ఘనంగా నమాజ్ చేసుకున్నాం, దువా చేసుకున్నాం. ఈ పండగ అందరి పండగ, ఇది ఒక ముస్లిమ్స్ పండగ కాదు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అంతా కలిసి ఉన్నటువంటి సమాజం మనది. అందరూ కలిసి పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక అబ్బాయి పుట్టితే అల్లా తాలా వారి అబ్బాయికి వాళ్ళ ఆవిడికి తీసుకెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వదిలేమన్నారు. వదిలేసిన తర్వాత అల్లా తాలా వాళ్ళ కేర్ టేక్ చేసి ఆ అబ్బాయికి అక్కడ పెట్టేసి నీళ్ళ దాహం వేస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు చిన్నపిల్లడు. ఆమె ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడేపలంకలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధి గోరెంట్ల బుచ్చ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్
ఎస్ చినరాముడు, నర్సరీ యజమానులు కుప్పాల దుర్గారావు, పుల్ల పెద్ద సత్యనారాయణ, మెర్ల కృష్ణ, పుల్ల వీర వెంకటరావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, ఏపీ ఎంఐపి పీడీఏ దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, సమాచార శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, మీరు 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వల్ల ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం June 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక రోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ కానీ, సీనియర్స్ కానీ, అలానే యోగా ట్రైనర్స్ కానీ, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో, విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో, అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక రోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లా విడిచిపెట్టకూడదు. మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి. ఇది మన గురించే, ఇది ఎవరి గురించో కాదు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరంలో ఉండే ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల నుంచి మన శక్తి అనేది వస్తుంది. కాబట్టి మన శరీరంలో సమతుల్య. గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్యూలో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. 100% ప్లేస్మెంట్ తమ ఉద్దేశమని వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మ అన్నారు. ఈ సంవత్సరం అత్యధిక ప్యాకేజ్ 75 లక్షలు, సాధారణ ప్యాకేజ్ 8.1 లక్ష, 7,285 మందికి ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వచ్చాయని అన్నారు. 4,828 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, నాన్ టెక్నికల్ కోర్సులలో కూడా 100% ప్లేస్మెంట్ సాధించడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థుల ప్రతిభకు తగినట్లు వారి సంస్థకు అనుకూలంగా ఉపయోగపడే విద్యార్థులకు అవకాశాలు కల్పించారు. పాప్కార్నికాలో ప్లేస్మెంట్ వచ్చింది అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా ఉన్నందుకు ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. నా పేరెంట్స్ అండ్ యూనివర్సిటీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు. ఎందుకంటే నాకు అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మంచి ప్యాకేజీల్లో జాబ్ వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మాకు అగ్రికల్చర్లో ఓన్లీ క్లాస్లో రూమ్లోనే కాకుండా బయట experience, hands-on experience వచ్చేలా కూడా ఉంది. I owe to my college because and this is a big part of success and నా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7,285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4,828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనండి,
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి సమన్వయకర్తగా ఎస్పీ డి నరసింహకిషోర్, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సంబంధిత నేరాల యొక్క చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చొరవ తీసుకోవాలని కోరారు. నివారణ యొక్క ప్రాముఖ్యతలను తెలియజేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిబిరాన్ని నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల జరిగే అనర్థాలపై బహిరంగ చర్చ జరగాలి అని, అప్పుడే ప్రజల్లో అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి సరఫరా జరుగుతోంది అనే సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలి అని కోరారు. ఈ సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల జరిగే అనర్థాలపై గోడ ప్రతులను ఆవిష్కరించారు. కండక్ట్ చేసినప్పుడు we have taken a decision that every department ఏమి చేస్తుంది అన్నది చేసింది. ఈ 1 month ప్రోగ్రెస్ ఎవ్రీబడి మస్ట్ ఎక్స్ప్లెయిన్. ప్రతి నెల ఏం చేశారు అన్నది they have to explain first. Later on we will discuss the plan of action for the next month. So as part of that, ma'am, we have got our own presentation, police safety. The education department will start whatever education department వార్తల్లోని ముఖ్య అంశాలు. త్వరలోనే నీటి లభ్యత బులెటిన్ను విడుదల చేస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతుకు అండగా నిలిచేందుకు ఈ నెల 11న ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్ వస్తున్నట్లు వెల్లడి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కనుమూత. విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం.